హాయ్ గైస్, ఏంటంటే ఈరోజు వీడియో మీకు బెస్ట్ వీడియో తీసుకొచ్చిన నేను ఐవీఎఫ్ది. ఐవీఎఫ్ కోసము నేను పిల్లలు కావడానికి కోసము ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తెలుసా. చాలా హాస్పిటల్స్ పోగానే అసలు మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, అందులో ఒక రేట్ ఉంటుంది, మనం హాస్పిటల్ దగ్గరికి పోయినాక ఇంకొక రేట్ ఉంటాయి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం బాయ్, అంత అమౌంట్ మనం పెట్టగలుగుతామా? కానీ పిల్లల కోసం మనం స్ట్రగుల్ అవుతుంటాము, ఎంతో బాధపడుతుంటాము. ఎట్లయినా చేయాలి, పిల్లలు కావాలని నేను తిరిగాను హాస్పిటల్. హెగ్డే హాస్పిటల్ తిరిగిన, ఓఎస్ఆర్సీ తిరిగిన, సుధా ఫెర్టిలిటీ తిరిగిన, స్వప్న హాస్పిటల్, ఐశ్వర్య హాస్పిటల్ అయితే కనీసము ఏమంటారు, ఐవీఎఫ్ గురించి తెలుసుకోవడానికే 2000 తీసుకో రిజిస్ట్రేషన్ ఫీజు. అంత డేంజరు హాస్పిటల్స్. ఒకే ఒక్క మేడం నాకు ఫ్రెండ్లీ బడ్జెట్లో ఐవీఎఫ్ చేసింది. ఎంత మంచి మేడం అంటే, మీకు కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఐవీఎఫ్ కావాలనుకుంటే, ఐవీఎఫ్ కాదు, ఐవీఎఫ్లో ఇక్సీ ఉంటుంది అనమాట. 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్సీలో చేస్తే కంపల్సరీ 99% సక్సెస్ అవుతుంది. ట్విన్సే అసలు తెలుసా. నేను ఎంత స్ట్రగుల్ అయినానో, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. నేనే మేడం దగ్గర తీసుకెళ్ళి మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో ఐవీఎఫ్ చేపిస్తాను. ప్రతి ఒక్కటి మేడంతో నేను మాట్లాడతాను. మెడిసిన్ అయినా ఏదైనా సరే మాట్లాడి, మెడిసిన్ తక్కువగా తీసుకొని అన్నీ తక్కువగా. అసలు నాకు ఇల్లు కూడా లేదురా అబ్బాయి అసలు. అలాంటిది నేను పిల్లల కోసం ఖర్చు పెట్టిన, అది పెద్దగా పెట్టలేదు. మళ్ళీ బయట అయితే 5 lakhs 3 lakhs అడిగారు. నేను అంతకంటే తక్కువ పెట్టి ఐవీఎఫ్ చేయించుకున్నా. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు మన దగ్గర ఎంత దోపిడీ చేస్తున్నారో. ఒకే ఒక్క మేడము నాకు న్యాయం చేసింది. ఆ మేడం ఎవరు? మీకు కావాలంటే, మీరు నమ్మకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్తాను అడ్రస్. మేడం దగ్గరికి నేనే తీసుకెళ్తా. మీకు తక్కువ బడ్జెట్లో, నాతో పాటు ఒక ఆంటీ చేయించుకుంది. 45 ఇయర్స్ ఆంటీకి తెలుసా, పిల్లలు లేక ఎక్కడ చాలా హాస్పిటల్లో బడ్జెట్ పెట్టలేక నాలాక బాధపడి స్ట్రగుల్ అవుతున్న ఆంటీ. మనకేమీ లేకపోయినా పిల్లలు ఉండాలి కదా. ఎక్కడికి పోయినా మనని ఎంత ఆస్తి ఉంది అని అడగరు, ఎంతమంది పిల్లలమ్మా అని అడుగుతారు కదా. నేను ఎంత ఏడ్చానో నాకు తెలుసు. ఫైనలీ నాకు పిల్లలు అయ్యారు. నేను ఎప్పుడు అయినా సరే ఒక్కటే ఆలోచిస్తా, తొందరపడను. మీరు కూడా తొందరపడకండి. వేరే హాస్పిటల్స్కి వెళ్ళి అమౌంట్ వృధా చేసుకోకండి. ఓకే, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధను జాకీర్ లవ్ యూట్యూబ్ ఛానల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తా.